అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, విశ్రాంతి పొందుదురు. ప్రకటన 14:13. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకమునుడి యొక్క స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసమని విశ్రాంతి పొందుదురు. ప్రైజ్ లార్డ్. ప్రభునందు మృతులు ధన్యులు నిజమే, కానీ హెబ్రీ 4:9-11 చెప్పబడినట్లుగా దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది. కాబట్టి అవిధేయత వలన ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించటకు జాగ్రత్త పడదు. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యాలను ముగించి విశ్రమించడు. అలాగనే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మత్తయి 11:28-29 ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని చెప్పారు. ద్వితీయోపదేశం 12:10 ఆయన మీ చుట్టూ నుండి శత్రువులు అందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగ చేయును, నెమ్మదినిచ్చును. అలాగే దేవుడు తాను ఏర్పరచుకుని నియమించుకున్న వారి జీవితాల్లో వారి దినములన్నిటిలోనూ మొదటి దినవృత్తాంతాలు 22:9 చెప్పబడుతున్న మాట, సమాధానమును విశ్రాంతిని దయచేవాడై ఉన్నాడు. రెండో దినవృత్తాంతాలు 14:6 మరి దేవుడైన యెహోవా యుద్ధములు లేకుండా చేసి నెమ్మది విశ్రాంతిని దయచేసేవాడై ఉన్నాడు. యెహోషువ 21:14 యెహోవా శత్రువులందరినీ వారి చేతికి అప్పగించడం ద్వారా విశ్రాంతి వారి విషయంలో దేవుడు సెలవిచ్చిన మాటలన్నింటిలో ఏది తప్పిపోకుండా అంతయు నెరవేర్చి అన్ని దిక్కుల విశ్రాంతి కలుగు చేయవాడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అయితే మనం మాత్రం దానియేలు 12:13 చెప్పబడినట్లుగా అంతము వరకు నిలకడగా ఉండినేళ్ళ విశ్రాంతి పొందుకుంటాము. మరి మత్తయి 11:28-29 యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మరి ఎలాంటి వారైనా ఎలాంటి ప్రయాసలు ఉన్నవారైనప్పటికీ ఆయన యొద్దకు వస్తే అప్పుడు వారి ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. యెషయా 57:1-2 నీతిమంతులను భక్తులైన వారును కొనుక్కోబడుతున్నారు, విశ్రాంతిలో ప్రవేశిస్తా ఉన్నారు. హెబ్రీ 4:1 విశ్రాంతిలో ప్రవేశించిన వాగ్దానం మనకి ఇంకా నిలిచి ఉండగా మరి కీర్తనకారుడు 116:7 చెప్తా ఉన్నాడు, అందుకే నా ప్రాణమా విశ్రాంతినిచ్చే ఆ ప్రభుని సన్నిధిలో ప్రవేశించి విశ్రాంతిని పొందుకో. ప్రైజ్ లార్డ్. మరి మనము ఆయన విశ్రాంతిలో ఇక్కడున్న వారమైనా అక్కడున్న వారమైనా ఆయన సన్నిధిలో ప్రవేశిస్తే ఇక్కడున్న వారికి విశ్రాంతి ఉన్నది. యేసు ప్రభు వారు పిలుస్తున్నారు. ఒకవేళ మరణించిన వారైనప్పటికీ ప్రభునందు మరణిస్తే ప్రభు యొద్దకు వస్తే విశ్రాంతి, మరి ప్రభు యొద్దకు వెళితే విశ్రాంతి. ఆ విశ్రాంతిలో మనం ప్రవేశించినట్లు మనలో మనం నమ్మకంగా అంతం వరకు నిలిచి ఉందాం ప్రభునందు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు దేవా. మేము మీ సన్నిధిలో చేరి మేము విశ్రాంతి పొందుకుని మా ప్రతి పరిస్థితుల్లో కూడా మా శత్రువుల విషయంలో కానీ మా యుద్ధముల విషయంలో కానీ మా మనుషులతో సమాధానం కానీ లేకున్నప్పటికీ మీరు వాటన్నిటినీ అనుగ్రహించి మాకు విశ్రాంతినిచ్చే దేవుడు. మా హృదయాలకు, మా ప్రాణాలకు, మా ఆత్మకు, మా మనస్సుకు విశ్రాంతినిచ్చే దేవుడు మీ సన్నిధికి వచ్చినప్పుడు, అవును ప్రభా, మీ పిలుపును ఆలకించి మీ వద్దకు వచ్చి మీ బట్టి విశ్రాంతిని పొందుకునే కృప దయచేయమని, అలాగనే నీ విశ్రాంతిలో మరణించిన పిదప నీ విశ్రాంతిలో ప్రవేశించినట్లు మా జీవితాల్లో నిలుకడగా ఉండునట్లును నీ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక.